రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడ దొంగలు హల్చల్ చేశారు. 5గురు ఆడ దొంగలు ఆటోలో వచ్చారు. నేరుగా నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. అయితే ఆ ఇంట్లో ఏం దొరకలేదు. దీంతో మరో ఇంటిని కూడా పరిశీలించి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్లారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డిఫరెన్స్ కాలనీలో మేము ఇల్లు నిర్మిస్తున్నాము. ఉదయం 4 గంటల సమయంలో ఒక ఆటోలో ఒక 5గురు ఆడవాళ్ళు ఈ ప్లేస్కి రావడం జరిగింది. వాళ్ళు పర్టికులర్గా కేబుల్ దొంగతనం చేయడానికి వచ్చినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళి కేబుల్ దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ కేబుల్ ఆల్రెడీ దొంగతనం జరిగిపోయింది. పోయిన నెల 21వ తారీఖున ఒక దొంగ ఆల్రెడీ ఈ ఇంట్లోకి ఇదే విధంగా ప్రవేశించి కేబుల్ మొత్తం కింద నుంచి పైదాకా కేబుల్ మొత్తం కట్ చేసుకుని వెళ్ళండి. ఆ కేబుల్ మొత్తం వర్త్ వచ్చేసి 3 to 4 lakhs ఉన్నది. ఇతను చేసిన దానివల్ల అతనికి ఏమొస్తుందో తెలియదు, కానీ మాకు ఒక 4 లక్షల వరకు ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల సమయం వేస్ట్, మళ్ళా కేబుల్ రీవర్క్ అంతా చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంది. పోయిన నెల 21వ తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము రాజేంద్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు విచారణ ఇస్తూనే ఉన్నారు. ఇంతవరకు విచారణ అనేది ముందుకు సాగుతుందో లేదో తెలియలేదు. మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మీద మేము ఈరోజు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము. దాని మీద ఎలా వాళ్ళు దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నాను. దీని మీద దర్యాప్తు చేసి పోలీసు వారు తొందరగా ఇలాంటి దొంగతనాలు అవ్వకుండా నియంత్రిస్తే ఇక్కడున్న ఏరియాలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మేలు జరుగుతుంది.